ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఎక్కడున్నా కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని అమ్మ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, 24 గంటలు నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను, నీకు దుర్గమ్మపై నమ్మకంతో పూర్తిగా విను అని అమ్మవారు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా అమ్మ సన్నిధి ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా తప్పకుండా నాకు కామెంట్ అయితే రాయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. అమ్మవారి సందేశాన్ని తప్పకుండా విందామండి. ఏంటి అంటే, చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క ఎంతో బాధపడుతూ ఉన్నాము, కానీ ఈ అమ్మవారు చూపించినటువంటి ఈ సందేశాలు వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. మీ ద్వారా అమ్మవారి సందేశాలు మాకు అందుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ సమస్యతో మేమైతే బాధపడుతూ ఉన్నామో దానికి తప్పకుండా మాకు అమ్మ సన్నిధి ద్వారా మాకు పరిష్కారం అనేది లభిస్తూ ఉంది అక్క. మా సమస్యలకు పరిష్కారం లభిస్తూ ఉన్నాయి. నమ్మకంతో మేము ఈ సందేశాలను వినగలుగుతున్నాము. మీకు చాలా ధన్యవాదాలు అక్క అని చెప్పి ఎంతోమంది కాల్స్ చేసి మెయిల్స్ పెట్టి మరీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరి తరపున నేను కూడా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మా వీడియోలు నచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నానండి. మరి తప్పకుండా అమ్మవారి సందేశాన్ని విందామా? మరి వెంటనే రాబోయే 24 గంటల్లో నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఆ సంఘటన జరిగిన తరువాత నీ జీవితం చాలా మారిపోతుంది. అది ఏంటి అనేది వెంటనే నువ్వు తెలుసుకో, చాలా సంతోషిస్తావు. ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంటే నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చూపిస్తాను. పూర్తిగా విను. నేను చెప్పేటటువంటి సందేశాన్ని ఆలకించు. నువ్వు ప్రాణంగా ఇష్టపడి దూరమైంది అని అనుకుంటున్నావు, బాధపడుతున్నావు కదా. నీ బంధం నీకు ఇష్టపడింది, ఎంతగానో నిన్ను దూరమై బాధపడుతుందని మదన పడిపోతున్నావు కదా. నేను చెప్పింది విన్నావు అంటే నీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది. నీ బంధంలో మార్పు కలుగుతుంది. నీలో సంతోషాన్ని తీసుకొస్తాను నేను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్న బంధం నాకు దగ్గర అవుతుందా లేదా అని, బంధంలో అంటే మంచి మార్పు వస్తుందా లేదా అని అనుకుంటూ ఉన్నావు కదూ. నేను చెప్పింది వింటే నీకు ఖచ్చితంగా నాపై నమ్మకం అనేది తప్పకుండా కలుగుతుంది. నా భక్తురాలు నువ్వు. జీవితంలో నేను ఎప్పుడు కూడా బాధ కలిగించను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకు నేను ఎప్పుడు కూడా మీకు మంచి మంచి సందేశాలను వినిపిస్తూ మిమ్మల్ని మనసుకు ఊరట కలిగించే విధంగా చేస్తూ ఉంటాను. మీకు బ్రతుకుపై తీపి ఆశ కలిగినప్పుడు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ దుర్గమ్మపై ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల నీ జీవితంలో కష్టాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. జీవితం చాలా చీకటిమయం అవుతుంది. ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను అనే భావన నీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అందరూ నా వారే, నా చుట్టూ ఉన్న వారందరూ నా చుట్టూ ఎప్పుడు కూడా నన్ను మంచి కోరేవారే అని, నేను వీరితో సంతోషంగా ఉండాలి అనేటటువంటి భావనను నువ్వు తప్పకుండా అలవరుచుకోవాలి. అప్పుడు అందరూ నీ వారిలాగా కనిపించి నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది. సంతోషంగా ఎవరేమన్నా పట్టించుకోకుండా దాన్ని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేదానివి. మరి ఇప్పుడు కేవలం నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కదూ. నీ కుటుంబం ఏమైపోతుందో, నీ కుటుంబం బాధపడుతుందేమో అని ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు. నీలో ఎంత మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. నిజమే కదా. మరి నీ మార్పే నీలో ఇప్పటి నుంచో నేను కోరుకుంటూ ఉన్నాను ఈ మార్పుని గురించి. అలాగే అది సాధ్యమైంది. నీలో ఈ మార్పు అనేది చాలా శక్తివంతమైందమ్మా. చాలా అరుదుగా అందరికీ రాదు. అందుకని అనుకున్న వాళ్ళందరూ కూడా, ఇంట్లో వాళ్ళందరూ పట్టించుకోరు కూడా. ప్రతి ఒక్కరూ కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి బయట వాళ్ళ గురించే ధ్యాస. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచిదే. నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కదూ. నీకు మంచి జరుగుతుంది. ఇందులో ఉన్న కష్టము నష్టము తీపి చేదు బాధ అన్నీ కూడా నీ దుర్గమ్మ ఇచ్చినవే కదూ.
ఒక విషయాన్ని, ఒక నిమిషాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఉన్నావు అంటే నీ కళ్ళల్లో కన్నీరు అనేదే రాదు. నీ దుర్గమ్మ రూపమే కనిపిస్తుంది. నీకు నిన్ను వెతుక్కుంటూ విజయం వస్తుంది. అందుకోవడానికి నువ్వు సిద్ధమేనా మరి? పట్టరాని సంతోషంతో నీ కుటుంబంలోనికి నేనే రాబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు సంతోషానికి రుచి చూడబోతున్నావు. నీ దగ్గర పెట్టినటువంటి ప్రార్థనలన్నీ నాకు చేరాయి. నా దగ్గర పెట్టినవన్నీ కూడా నిన్ను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే తీరుతుంది. నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో వాళ్ళు నీ ముందు తల ఎత్తుకుని గర్వంగా బ్రతికేలా ఉంటున్నారు అని నువ్వు బాధపడుతూ నువ్వు వాళ్ళందరి ముందు ఇంకా సంతోషంగా జీవించబోతున్నావు. కష్టం, బాధ, దుఃఖం అన్నీ ఆవిరైపోతున్నాయి. మరి ఇప్పుడు నీ మనసులో ఏమి చెప్పినా సరే నీ ఒక ప్రశ్న మొదలవుతుంది కదూ, నేను కోరింది నాకు వస్తుందా, దానికి నాకు అర్హత ఉందా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ. అసలు ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు అర్హత ఉంది కనుకనే నీ దుర్గమ్మని నువ్వు నా బిడ్డవయ్యావమ్మా. ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు ఎప్పుడు ఏమీ చేయలేవు. నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెట్టమని నేనే కదా అడిగాను. నువ్వు కోరింది నీకు ఇస్తాను కనుక నీ ప్రార్థనలు నా దగ్గర పెడుతున్నావు కదా, నమ్మకంగా ఉన్నావు కదా, అందుకే నువ్వు నన్ను ప్రతిరోజు కూడా కోరుతూ ఉన్నావు. నువ్వు నా దగ్గర దుర్గమ్మ నమ్మకం కోల్పోతున్నాను అంటూనే నువ్వు నా మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు. లేదు, నువ్వు నీ మీద ఏమి నమ్మకం పెంచుకోవడం లేదు, మీ కోరికలు ఏమీ కూడా తీర్చడం లేదు కదా అని అనుకుంటున్నావు కదూ. అలా అనుకుంటూనే నీ కోరిక తీర్చమని, నీకు మంచి ఉద్యోగం కావాలని, నీ బంధంలో వచ్చి సంతోషంగా ఉండాలని నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇలా ప్రార్థిస్తున్నావు అంటే నీకు నా మీద నమ్మకం ఉన్నట్లే కదా. ఆ నమ్మకాన్ని అసలు ఎప్పుడు కూడా మార్చుకోవద్దు. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు అర్థమైంది అంటే నీ మనసు ఇంకాస్త కుదుట పడుతుందని అర్థం. అలాగే నీ ముఖంలో చిన్న చిరునవ్వు కూడా వస్తుందని. దిగులు అంటే నీకు తెలియకుండానే వస్తుందిలే, భయపడాల్సిన అవసరమే లేదు కనుక దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఎన్నో విషయాలు నా దగ్గర చెప్పుకుంటూ ఉన్నావు కదూ, ఇంకా ఇప్పుడు బాధ ఎందుకు? నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీకు ఇవ్వాల్సింది రాసి పెట్టే ముందు నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీకు అందిస్తున్నాను. నీవు ఎప్పుడు కూడా ఇతన్ని గాయపరిచావు. ఇంత మంచి గొప్ప మనసు నీది. అలాంటిది నీ మంచి మనసుకు, మంచి మనిషికి అంతా మంచి జరుగుతుంది. ఆ భగవంతుడు అంతా మంచి చేస్తాడు. ఇప్పుడు కాస్త కష్టమైనా సరే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. ఇక దీనికి కూడా నువ్వు దిగులు పడవద్దమ్మా. అసలు అధైర్యపడవద్దు. అదే నువ్వంటే నువ్వు వినగలుగుతున్నావు. ఇది నీకైన వార్త. నువ్వు పిలవగానే నీ దగ్గరకు నేను పరుగున వచ్చేస్తానుగా. నువ్వు చెప్పావని నేను వింటూనే ఉన్నాను. అసలు అధైర్యపడకు. ఎవరూ లేరని, ఒంటరిని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అర్థమైంది కదూ. నీ సమస్య ఏంటి? అసలు నీకు ఉన్నటువంటి కష్టం ఏంటి చెప్పు. ఎందుకు గతాన్ని తలుచుకుని అనుక్షణం ఉన్నావు? ఇంతకు మించి కష్టాలు నిన్ను భరించలేనివని తలుచుకుంటూ నీలో నువ్వు ఎందుకు కన్నీరు కార్చుకుంటూ ఎప్పుడు కూడా ఉంటున్నావు? ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదా, అన్నీ విడిచిపెట్టేయమ్మా అని. అయినా నువ్వు ఎందుకమ్మా దాన్ని తలుచుకుంటూ ఉన్నావు? గతాన్ని విడిచిపెట్టు. నీ దుర్గమ్మను చెప్పినట్లుగా మంచిగా ఉండు. మరి నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అప్పుడే నువ్వు దేన్నైనా సరే దృష్టి పెట్టుకొని వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అలా చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచన నీలో ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు ఏమీ సాధించలేవు తల్లి. దేనికి కూడా భయపడవద్దు. ధైర్యంగా ఉండు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అని చెప్తారా? నీకు చెప్తే నీ తల్లిదండ్రులు చెప్తారు, నీ తండ్రి మాత్రమే చెప్తారు. కానీ నీకు ధైర్యాన్ని ఎవరు చెప్తారు చెప్పు? ఎవరు కూడా నీకున్న ఉన్నతంగా నడవడానికి మార్గాన్ని కూడా నువ్వు చూసుకోవాలి. నీ తల్లిదండ్రులు, నీ దుర్గమ్మ మంచి కోరేది కనుకనే వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని వదులుకోవద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు. ప్రతి ఒక్కరోజు ఆనందంగా ఉండు. జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టాలని తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తే ఎలా చెప్పు? నీ విషయంలోనైనా సరే అతిగా ఆలోచించవద్దు, అతిగా భయపడనవద్దు, అధైర్యపడవద్దు. ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటేనే కనుక ఏ విషయంలో అయినా సరే మనకు తప్పకుండా 100% పరిష్కార మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఏదైనా సరే మనం తప్పుటడుగు వేయడం వల్లనే, అంటే మనం తప్పుడు మార్గంలో వెళ్ళడం వలన, అంటే ఎవరినైనా హింసించి మోసం చేసి డబ్బులు లాక్కోవడం కానీ, ఇంకా ఎవరైనా బాధ పెట్టి ఆ అప్పులు ఇచ్చినప్పుడు వారిని హింసించి
వసూలు చేసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఈరోజు మనం వారిని అలా హింసించి బాధ పెట్టి తరిమి అలా బాధ పెట్టడం వల్ల మనకు వాళ్ళ కర్మ మనకు చుట్టుకుంటుంది. పాపపు కర్మను మూట కట్టుకుని చాలా అంటే చాలా బాధపడతారు. మీరు ఈరోజు సంతోషంగానే ఉంటారు. ఆ కర్మ మీకు తగలకపోయినా మీ కుటుంబాన్ని మీ వంశాన్ని సర్వనాశనం చేస్తుంది కనుక ఎవరిని కూడా మీరు మీ నోటితో మీ చేతలతో బాధ పెట్టవద్దు. అలా బాధ పెట్టినప్పుడు ప్రస్తుతం మీరు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో నీకు చాలా అంటే చాలా బాధపడవలసిన అవసరం వస్తుంది. ఏముంది చెప్పండి, ఒకసారి మీరే ఆలోచించుకోండి. మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి కాలం కదా. ఈ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా బతకాలి, మనశ్శాంతిగా జీవించాలి, ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కోవాలి. లేని దానికోసం పరుగులు పెట్టకూడదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవితాన్ని గడపాలని ఆలోచించాలి. మనం పుట్టేటప్పుడు ఏం తీసుకుని వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళలేం కదా. మిగతా మధ్య జీవితమే కదా మనం గడుపుతున్నటువంటి జీవితం. అలాంటి జీవితంలో మంచి చెడు ఈ రెండింటిని మనం ఎలా చూసాము అంటే దాన్ని బట్టి మనకి మరో జన్మ అనేది ఉంటుంది. మీరు మంచి పనులు మంచి కర్మను అనుభవిస్తారు. చెడు పనులు చేసి చెడు మార్గంలో నడవడం వల్ల ఇతరులను బాధ పెట్టి హింసించడం వలన మీకు చెడు కర్మలు చుట్టుకుంటాయి. మరొక జన్మ ఉంటే చాలా హీనంగా చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు సంతోషంగా ఉన్నట్లే అనిపిస్తుంది. వాటిని హింసించి ఎవరినైనా బాధ పెట్టి మీరు పైశాచిక ఆనందాన్ని పొందాలని అనుకుంటే కనుక అలాంటి ఆనందం మీకు ఎక్కువ కాలం నిలవదని గుర్తుపెట్టుకోవాలి. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఏది కూడా శాశ్వతం కాదు. అనారోగ్యం పాలవుతారు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు, జీవితంలో ఏదో కోల్పోయినటువంటి లోటు. అలాంటి జీవితం మీకు అవసరమా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర మీ సొంత డబ్బు 10 రూపాయలు ఉన్నా చాలు, అందులో మనశ్శాంతిని తుక్కోండి. మీ దగ్గర అన్యాయపు సొమ్ము 1 కోటి రూపాయలు ఉన్నా సరే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది తప్ప ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అసలు అనుభవించలేరు. మనకు అవసరమైనటువంటివి ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు, నివసించడానికి ఒక మంచి ఇల్లు, అవి ఉంటే చాలు కదా. అవి లేని అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాంటి వారితో నేను లేను కదా అని సంతోషపడి అలాంటి జీవితాన్ని నాకు భగవంతుడు ఇవ్వలేదే అని చెప్పి చక్కగా మీరు ఆలోచించాలి. ఎప్పుడు కూడా సంతోషం దుఃఖం రెంటిని సమానంగా స్వీకరించాలి. ఏది రావాలని లేదు, అలాగే పోవాలని లేదు. రాసి పెట్టింది ఏది కూడా జరగకుండా రాదు కనుక నీకున్నటువంటి మానసికమైనటువంటి బాధ అంటే చాలా ఎక్కువగా నీలో కనిపిస్తూ ఉంది కనుక అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ మనసులో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ముందు కాసేపు ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకో. నన్ను నమ్ము, అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కష్ట సుఖాలన్నీ కూడా నేను పంచుకుంటూ ఉంటాను, వారి వెంట నడుస్తూ ఉంటాను, వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను. అలాగే మీ మనసులో ఎలాంటి భయాలను లేకుండా మీకు అడుగడుగున ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను. త్వరలోనే నీ కోరిక తప్పకుండా నెరవేరబోతుంది. నువ్వు నీ సమయంలో అంటే నీ సంఘర్షణలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఉన్నావు. నీకు శుభవార్త నీకు అందేలా చేస్తాను. నీకు దేని గురించి కూడా బాధ కలిగిందో ఆ కారణం వల్ల నువ్వు ఏ విధంగా అయితే బాధపడ్డావో అవి కూడా తొలగించేస్తాను. తప్పకుండా నీ జీవితాన్ని చక్కబెడతాను. అలాగే నీ భర్తకు ఒక మంచి పదోన్నతి కూడా లభించబోతుంది. అది ఎందులోనైనా కానీ, వ్యాపారంలోనా వృత్తిరీత్యానా మంచి పదవి నీకు లభించబోతుంది. అది కూడా నా అనుగ్రహం ద్వారానే అని తెలుసుకో. ఇక నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలను తప్పకుండా నేనైతే ముగింపు పలకబోతూ ఉన్నాను. నువ్వు అందరి పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తావు. అదేవిధంగా నడుచుకుంటూ ఉండు. అంతే, ఓర్పుగా ఉండు. అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటటువంటి అదృష్టం నీకు ఈ ఉగాదితో ప్రారంభం కాబోతుంది. నువ్వు ఎప్పుడు రాసిపెట్టి ఉన్నది నీ మహాలక్ష్మిలాగా ఎప్పుడు కూడా నిండుగా ఉండేటటువంటి నీకు ఎప్పుడు కూడా మానసిక బాధ ఉండకూడదు. అది ఉండడం వల్ల నీ మనసులో నువ్వు ఇంకా ఇంకా ఎంతో కృషించిపోవడమే కాకుండా నలుగురిలోనూ సంతోషంగా కూడా గడపలేవు. అలా నలుగురితో ఉండలేకపోయినా పర్వాలేదు, కనీసం నీ కుటుంబంలో వారితోనైనా సఖ్యతగా ఉండేటటువంటి నీ ఆలోచన విధానాన్ని ఎప్పటికీ పొందలేవు. కనుక నీ మనసులో ఏదైనా ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా దూరం చేసుకుని
నిండైనటువంటి ధైర్యంతో సంతోషంగా నీ పెదవులపై ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు. ఎంత కష్టం వచ్చినా కూడా ఎప్పటికీ వరకు కూడా అయినా ఎలా అయినా భరించావో అదే విధంగా రాబోయేటటువంటి రోజులు కూడా ఎప్పటికీ నీకు కష్టం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థమైంది కదూ. కనుక ఎలాంటి కష్టం వచ్చినా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా అసలు ఏమాత్రం కృంగిపోవద్దు. నాపై నీకు నమ్మకం ఉంటే కనుక అది చాలు. నిన్ను జాగ్రత్తగా నడిపించడానికి ఎప్పుడు కూడా అది నీకు ఒక గొప్ప అస్త్రంలా పనిచేస్తుంది. అలాగే నీ బాధ్యతను నువ్వు కర్తవ్యంగా ఎప్పుడు కూడా మరచిపోకుండా నిర్వర్తిస్తూ ఉండు. అలాగే నీకు ఒక మాట కూడా చెప్తాను, తప్పకుండా ఆచరించు. నీవు నీ మనసును ప్రశాంతంగా ఇలాగే నీ మానసికంగా దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ అంతా కూడా తొలగిపోవాలంటే ప్రతి నిత్యము కూడా రామాయణాన్ని కానీ శ్రీ భాగవతమును కానీ పారాయణం చేస్తూ ఉండు. నీకు సకలము చేకూరుతాయి, సందేహించాల్సిన అవసరం లేదు. నీకు దేవి భాగవతం పఠించినా ఏమైనా సరే ఎప్పుడు కూడా నీకు అమ్మ తల్లి నీకు ఖచ్చితంగా రాములు వారు ఏదైనా సరే నీకు విజయాలు ప్రాప్తించేలా అనుగ్రహం అనేది నీకు తోడవుతుంది. నీ మనసులో ఉన్న వేదనంతా కూడా దూరం చేసేస్తుంది. కనుక ఓర్పుగా ఉండు. అలాగే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని తెలుసుకో. ఒక్కొక్కసారి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సుఖం వస్తూనే ఉంటాయి, మనల్ని పలకరిస్తూనే ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కేవలం నాటకమే అని తెలుసుకో. ఈ నాటకంలో కేవలం నీ పాత్రను నువ్వు ఏ విధంగా పోషిస్తూ ఉన్నావు, అసలు నీ జీవితం ఈ రోజుల్లో ఏ విధంగా నువ్వు మసులుకుంటున్నావు అనేటటువంటి విషయం గురించి శ్రద్ధగా ఆలోచించితే చాలు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంతా మన మంచికే జరుగుతుంది, అంతా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నాము అనేటటువంటి భావనను ముందుగా ఏర్పరచుకో. ఎందుకు అని అంటే కనుక జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి కదా, పోతూ కూడా ఉంటాయి. మనం ఎలా జీవించాము అనేది చాలా ముఖ్యం. నువ్వు ముందు సంతోషంగా ఉండడం నేర్చుకో. నువ్వు సంతోషంగా ఉంటేనే గతంలో నీకు చేదు జ్ఞాపకాలను ఏదైనా సరే చూసుకోవాలి. ఏం చూసుకోవాలి, అసలు ఎవరిని చూసుకొని మీరు ఇంత ధైర్యంగా ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎవరి ప్రోత్సాహం సంతోషంగా ఉంటే ఎలా చెప్పు. అసలు మనం ఎప్పుడు కూడా వీరిని బాధించే అన్ని రకాలు చేస్తే పరిగెత్తడం నలుగురిలో ఎలా ఉంచాను, అయినప్పటికీ వీరు కూడా ఇంతగా సంతోషపరుస్తులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఇంకొకలాగా జింకలాగా ఎప్పుడు కూడా ధైర్యంగా ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు. జింక ఎలా పరిగెడుతూ ఉంటుంది అలాగే జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందు. అంత ఉత్సాహంగా అంత హుషారుగా ఉండాలని నేను చెప్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు, మనశ్శాంతిగా ఉండు. జీవితం చాలా చిన్నదమ్మా, అందులో మనం ఎలా జీవించి ఉన్నాము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైనా సరే చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు మేము ఎందుకు ఇలాంటి జీవితాన్ని గడపాలి, అసలు మాకు ఎందుకు ఇలాంటి జీవితం వచ్చింది, మేము ఎందుకు ప్రశాంతంగా లేము, అందరూ కూడా సంతోషంగా ఉన్నారే, అయినా మాకు ఇలాంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా అనుకోవద్దు. మీ మనసులో ఎటువంటి సంకోచాన్ని అనుమానాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మంచిని ఇవ్వాలనే అనుకుంటారు. ఎవరికి కూడా చెడును ప్రసాదించాలని అనుకోరు. మనం నమ్మినటువంటి మన భగవంతుడు మనల్ని అన్యాయం ఎలా చేస్తాడని మనం అనుకుంటున్నారు. మీకు కష్టాలు వచ్చినాయని చెప్పి ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి కర్మల వల్లనే అని గుర్తుంచుకోండి. మనకు కష్టాలు వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి వాటి వల్లే అని. అలా కాకుండా మాకే భగవంతుడు కష్టాలు ఇచ్చాడు, మేమే బాధపడిపోతూ ఉన్నాము, అందరూ సంతోషంగా ఉన్నారు, అందులో నేను లేనే అనేటటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఇప్పటికీ నుంచైనా సరే నువ్వు మనసును గాయపరచుకోకుండా ఎవరిని సంతోషంగా అందరినీ కూడా ఆనందంగా ఉంచేటటువంటి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా కష్టాలు పాలవ్వకుండా ఎవరిని బాధ పెట్టకుండా, జీవితం చాలా చిన్నది కదా, అందులో నేను ఎలా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మాత్రమే నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు. ప్రతి ఒక్కరికి భగవంతుడు కష్టాలు ఖచ్చితంగా కష్టాల తర్వాత వచ్చేటువంటి సంతోషాలు ఆనందంగా ఇస్తూనే ఉంటాడు. అలాంటి ఆనందాన్ని పొందు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపు. ఇప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టవద్దు. నీకు తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయి. నీ ఇంట ఒక అద్భుతం జరగబోతుందని చెప్పాను కదా, అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి నీ సొంత ఇంటి కళ నీకు తప్పకుండా నెరవేరబోతుంది. నువ్వు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో అయినా నువ్వు బాధపడుతూ ఉన్న ఉద్యోగ ప్రాప్తి అయినా నీకు అన్ని అవకాశాలు కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రమోషన్స్ కోసం కానీ, నువ్వు విద్య ఏదైనా కానీ నువ్వు మంచి ర్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నీకు అందులో గొప్ప విజయాన్ని అందుకోబోతున్నావు. సంతాన సమస్యతో బాధపడుతున్నావా, వారందరికీ కూడా చక్కగా నేను
నేను సంతాన సమస్యలు తీర్చడానికి ఎన్నో రకాలైనటువంటి నీకు మంచి మంచి అవగాహన అంటే ఎప్పుడు కూడా మంచి సంతోషంగా నువ్వు ఉండే జీవితం గడిపేందుకు అవగాహన నీకు తప్పకుండా ఇస్తూనే ఉంటాను. నీకు సంతాన సమస్యలతో పుత్ర సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మంచి మంచి జరుగుతుందని నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను. ఇక సంతోషంగా ఉండు. జీవితంలో ప్రతి ఒక్కరోజు అందరికీ మంచి రోజు వస్తుంది. ఆ ఉగాదితోనే నీకు కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ కాబోతుంది. ఆ భావన చాలా చిన్నదిగా ఉంచుకోవద్దు. ఎలా జీవించామా అన్నది ముఖ్యమైన విషయం కనుక ప్రశాంతమైన జీవితాన్ని ఉగాది నుంచి అయినా గడుపుతూ ఉంటావని, చక్కగా ఆనందంగా ఉంటావని, ప్రతి ఒక్కరోజు నువ్వు మంచి రోజును అనుకుని ప్రశాంతంగా ఉండు. నీ ఇంటి తప్పకుండా అద్భుతం జరగబోతుందని నీకు మరలా గుర్తు చేసి మరీ నీ నుంచి సెలవు తీసుకుంటున్నాను అని అమ్మవారైతే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది కదూ. నచ్చినట్లయితే మీకు చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేపిస్తాను. మీరు అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి ఈ సందేశానికి ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే మీ సమస్యలను కామెంట్ రూపంలో పెట్టినట్టయితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా నేను అమ్మవారికి ప్రార్థనలు పెడతానండి. మీ పేర్లు చదివిస్తాను. మీరందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లిని ప్రసాదించమని చెప్పి మనందరికీ కూడా మీ నుంచి నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు అందరికీ కూడా నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.